గరుడోత్సవానికి భక్తులు భారీగా తరలి వస్తున్నారు. ఇప్పటికే మాడవీధులు భక్తులతో నిండిపోయాయి. తిరుపతి నుంచి తిరుమలకు అధిక సంఖ్యలో భక్తులు వస్తున్నారు. తిరుమలకు వచ్చే ప్రతి భక్తుడికి గరుడోత్సవ దర్శనం చేయిస్తామని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశామంటున్న టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్తో మా ప్రతినిధి ప్రసాద్ ఫేస్ టు ఫేస్. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవంలో అతి ముఖ్యమైన ఘట్టం గరుడ సేవ మరి కొన్ని గంటల్లో ప్రారంభం కాబోతుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే లక్షలాది మంది భక్తులు తిరుమలకు చేరుకున్నారు. తిరుమలకు వచ్చే భక్తులకి ఏ విధమైన ఏర్పాట్లు చేస్తున్నారు, గరుడోత్సవ దర్శనానికి భక్తులకు అందించడానికి టీటీడీ ఎలాంటి ఏర్పాట్లు చేస్తుంది అనే అంశాన్ని మనతో మాట్లాడడానికి టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ గారు వాళ్ళని అడిగి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. సార్ చెప్పండి, గరుడోత్సవానికి తిరుమల అంతా కూడా సిద్ధమైందా? భక్తులకి గరుడోత్సవ దర్శనం కోసం ఎలాంటి ఏర్పాట్లు చేస్తాం? గరుడ వాహన సేవ సందర్భంగా తిరుమల చేరుకున్నటువంటి లక్షలాది భక్తుల కోసం చాలా పకడ్బందీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మాడా స్ట్రీట్స్లో దాదాపు 1,80,000 మంది కూర్చుంటే అవకాశం ఉంది. కాబట్టి ఇవాళ ఉదయం 6 గంటల నుంచి కూడా వారికి అందరికీ టిఫిన్, అన్నప్రసాదాలు ఇవన్నీ కూడా వితరించడానికి ఏర్పాట్లన్నీ పూర్తి చేశాం. ఉదయం టిఫిన్ అంతా కూడా సంతృప్తికరంగా సర్వ్ చేయడం జరిగింది. అయితే గత సంవత్సరంతో పోల్చుకుంటే మనం ఈ సంవత్సరం 18% ఎక్స్ట్రా అన్నప్రసాదాలు ఇవన్నీ కూడా వితరించడానికి అరేంజ్మెంట్స్ చేసుకున్నాం. ఉదయం నుండి సాయంత్రం వరకు నిరంతరాయంగా ఈ అన్నప్రసాదాలు ఇవన్నీ కూడా ఈ 4 మాడా వీధుల్లో వితరణ జరుగుతుంది. అదేవిధంగా అన్నప్రసాద భవనంలో ఉదయం 8 నుంచి రాత్రి 11 గంటల వరకు కూడా నిరంతరాయంగా అన్నప్రసాదాలు వితరణ జరుగుతుంది. ఎవరైతే భక్తులు మాడా స్ట్రీట్స్లో ప్రవేశించలేకపోతారో వాళ్ళ కోసం బయట కూడా 4 ఫుడ్ కౌంటర్స్ పెట్టి కూడా ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతూ ఉంది. అయితే మరీ ముఖ్యంగా ఇంతమంది భక్తులు ఉన్నప్పుడు అందరి కోసం శానిటేషన్ వ్యవస్థ, అదేవిధంగా సెక్యూరిటీ వ్యవస్థ చాలా పకడ్బందీగా చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి అదనపుగా మనం 960 మంది శానిటేషన్ స్టాఫ్ని ఇవాళ డిప్లాయ్ చేసుకున్నాం. అదేవిధంగా సెక్యూరిటీ స్టాఫ్ గత కొన్ని రోజుల నుంచి 6,000 మంది సెక్యూరిటీ స్టాఫ్ పనిచేస్తూ ఉంటే ఇవాళ 1,300 మంది అడిషనల్ సెక్యూరిటీ స్టాఫ్ని మనం డిప్లాయ్ చేసుకున్నాం. నిన్నటి నుంచి కంటిన్యూస్గా జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు, సివిఎస్, అడిషనల్ ఈఓ వాళ్ళందరూ కూడా కమాండ్ కంట్రోల్ సెంటర్లో కంటిన్యూస్గా వస్తున్నటువంటి ఫీడ్ని అనలైజ్ చేసుకుంటూ ఎక్కడికి ఎక్కడ రద్దీ ఇబ్బంది లేకుండా అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు. మాడా వీధులు నిండిన తర్వాత కూడా రోడ్ల మీద కూడా భక్తులు గుమ్ముకూడే అవకాశం ఉంది. వాళ్ళకి తోపులాట్లు తొక్కిసాట్లు లేకుండా ఏ విధమైన చర్యలు చేస్తున్నాం అంటే వీళ్ళకి ఏమైనా ప్రత్యేకంగా ఒక మినీ కంపార్ట్మెంట్ కానీ ఇలాంటివి ఏమైనా ఏర్పాటు చేస్తామే? పకడ్బందీ బందోబస్తున్న ముందుకు వెళ్తుంది. కాబట్టి బయట ఎంతమంది భక్తులు వచ్చినా ఎక్కడ కూడా తోపులాటలు జరగవు. అయితే మాడా స్ట్రీట్స్లో కొంతమంది కూర్చోలేకపోతారు. అటువంటి దాదాపు 25,000 మంది భక్తులు 4 మాడా వీధుల మూలాల్లో వాహన సేవ మనము 45 నిమిషాల పాటు అక్కడ నిలిపేసి అక్కడ 4 మాడా మూలాల నుంచి కూడా భక్తుల్ని మాడా స్ట్రీట్స్లో ప్రవేశించి దర్శనావకాశం కల్పించబోతున్నాం. తిరుపతి తిరుమలలో పూర్తిగా భద్రతా సిబ్బంది అప్రమత్తంగా ఉన్నారు. ఘాట్ రోడ్లో ద్విచక్ర వాహనాలను రద్దు చేయడం జరిగింది. రేపు ఉదయం 6 తర్వాతనే ఘాట్ రోడ్లో అనుమతించడం జరిగింది. అదేవిధంగా ఏదైతే తిరుమల గరుడ వాహన దర్శనానికి వస్తారో వీళ్ళందరికీ కూడా ట్రాఫిక్ ఆంక్షలు అయితే పెట్టారు. తిరుపతిలో ప్రత్యేక పార్కింగ్లు ఏర్పాటు చేసి అక్కడికే వచ్చి అలిపిరి నుంచి పబ్లిక్ సర్వీసులను ఉపయోగించుకుని తిరుమలకు రావాలని కూడా పోలీసు కోరుతున్న పరిస్థితి ఉంది. ఏదేమైనా గరుడోత్సవానికి భక్తుల తాకిడి విపరీతంగా పెరుగుతుంది. ఇప్పటికే మాడా వీధులన్నీ కూడా భక్తులతో నిండిపోయినాయి. మరోవైపు ఈరోజు సాయంత్రం గరుడ సేవ 6:30కే ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో భక్తుల అవసరాల దృష్ట్యా టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుందని కూడా ఈవో సింఘాల్ చెప్తున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ ముఖేష్తో ప్రసాద్, సాక్షి టీవీ, తిరుపతి. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ముఖ్యమైన గరుడ వాహన సేవను చూసి తరించేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. గరుడ వాహన సేవ సందర్భంగా తిరుమల ఘాట్ రోడ్లో ద్విచక్ర వాహనాలు రాకపోకలు నిలిపివేస్తూ ఆంక్షలు విధించారు. దీంతో అలిపిరి వద్దే ద్విచక్ర వాహనాలు నిలిపివేస్తున్నారు. అలిపిరి బస్టాండ్ వద్ద తిరుమలకు వెళ్లేందుకు భక్తులు పెద్ద ఎత్తున ఎదురు చూస్తున్న పరిస్థితి నెలకొంది. అలిపిరి నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి విజయమూర్తి అందిస్తారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు తిరుమల వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో కీలక ఘట్టంగా భావించే 5వ రోజు గరుడ వాహన సేవకు సంబంధించి ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం అలిపిరి నుంచి తిరుమలకు వెళ్లేటువంటి వాహనాలకు సంబంధించి 2 వీలర్స్ ను నాట్ అలౌడ్ గా గత కొన్నేళ్లుగా ప్రకటిస్తూనే ఉన్నారు. గరుడ సేవ రోజు పెద్ద ఎత్తున భక్తులు రానున్న నేపథ్యంలో ద్విచక్ర వాహనాలకు అనుమతి నిలిపివేసింది. ప్రత్యేకంగా వాహనాలు కూడా భారీ ఎత్తున చేరుకోవడంతో 4 ప్రత్యేక పార్కింగ్ ప్లేస్ ను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం ఈ యొక్క తిరుమల శ్రీవారి దర్శనానికి ద్విచక్ర వాహనాల్లో ఘాట్ రోడ్ లో వెళ్లే వారికి ముందస్తుగా టీటీడీ చెప్పిన విధంగానే ఈ యొక్క గరుడ సేవ సందర్భంగా ద్విచక్ర వాహనాలు
నిన్న రాత్రి 9 గంటల నుంచి 29వ తారీఖు అంటే రేపు 6 గంటల వరకు కూడా ద్విచక్ర వాహనాలకు అనుమతి లేదంటూ ముందస్తుగానే టీటీడీ చెప్పిన నేపథ్యంలో దానికి అనుగుణంగా భక్తులకు ముందస్తుగా ఈ యొక్క ద్విచక్ర వాహనాలను ఘాట్ రోడ్లో తిరుమలకు అనుమతించడం లేదు. ప్రస్తుతం తిరుమల శ్రీవారి దర్శనానికి పెద్ద ఎత్తున గరుడు సేవలో దర్శించుకునేందుకు భక్తులు తరలిరానున్న నేపథ్యంలో యొక్క ప్రత్యేకంగా పార్కింగ్ ప్లేసులు కూడా ఏర్పాటు చేశారు. తిరుమలలో 4,000 వాహనాలకు సరిపడా పార్కింగ్ మాత్రమే ఉండడంతో ఆ తర్వాత మిగిలినటువంటి వాహనాలు తిరుమలలో అనుమతి లేని నేపథ్యంలో ప్రత్యేకంగా తిరుపతిలో మొత్తం ఈ యొక్క టూరిస్టు బస్ పార్కింగ్ కు సంబంధించి ఈ యొక్క దేవలోక్ వద్ద ఏర్పాటు చేసినటువంటి గ్రౌండ్స్ లో ఈ యొక్క పార్కింగ్ ప్లేస్ ఏర్పాటు చేశారు. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకోవడం ద్వారా అటు వెళ్లే మార్గం కూడా అక్కడ కనిపిస్తూ ఉంటుంది. భారతీయ విద్యాభవన్ కు సంబంధించి 4-వీలర్ పార్కింగ్ సంబంధించి ఇక్కడ పార్కింగ్ ఏర్పాటు చేశారు. దానికి అనుగుణంగా తిరుపతిలో ఉన్నటువంటి అలిపిరి మార్గంలో 4-వీలర్స్ కి పైన పార్కింగ్ నిండిపోయిన వెంటనే అక్కడికి అనుమతిస్తారు. ప్రస్తుతం నెహ్రూ మున్సిపల్ హై స్కూల్ గ్రౌండ్ వద్ద కూడా ప్రత్యేకంగా పార్కింగ్ ఏర్పాటు చేశారు. స్వామివారి యొక్క వాహన సేవలో చాలా విశిష్టమైనటువంటి వాహన సేవ గరుడు సేవ రోజునే స్వామివారిని దర్శించుకోవాలన్నటువంటి లక్ష్యంతో భక్తులు పెద్ద ఎత్తున తిరుమలకు పోటెత్తుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. స్వామివారి బ్రహ్మోత్సవాల్లో యొక్క గ్యాలరీకి సంబంధించి 1,80,000 మందికి మాత్రమే కెపాసిటీ ఉంది. ఆ తర్వాత ప్రత్యేకంగా ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్ల ద్వారా అదనపు భక్తులను కూడా యొక్క స్వామివారి వాహన సేవలు దర్శించుకునే విధంగా ప్రత్యేక ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం అలిపిరి నుంచి పెద్ద ఎత్తున యొక్క వాహనాలు అయితే తిరుమలకు చేరుకుంటూ ఉన్నాయి. అక్కడ పార్కింగ్ నిండిన తర్వాత ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి పార్కింగ్ ప్లేసుల్లో వాహనాలను అక్కడికి తరలిస్తారు. కెమెరామెన్ ఎలైతో విజయమూర్తి, సాక్షి టీవీ, అలిపిరి నుంచి.